గోవు పాట. గోవు పాదంబులే పితృదేవతలు, గొడిసెలు సహస్రనామాలు, మోకాళ్ళు సుద్విలింగాలు, కొమ్ములు గోవిందరాజులు, చెవులు శంకు చక్రాలు, ముఖము జస్ట, కళ్ళు రామచిలకలు, ముక్కు శిలాదేవి, పుక్కిళ్ళు పురుషోత్తమ, చెక్కిళ్ళు చామంతి రేకులు, పెదవులు పెన్నాదేవి, పండ్లన పరశవేనుడుండు, దంతాన దేవతలుండు, నాలికెన నక్షత్రుడుండు, అంగిట అచ్యుతుడుండు, గొంతులో గోవిందుడుండు, గోకంఠమే కైలాసము, తోలు గజాపతి, వెన్ను ఆకాశగంగ, పొదుగు పుండరీకాంక్ష, బొడ్డున శ్రీకమలముండు, నొసలు శ్రీ మహాలక్ష్మి, తోక కృష్ణమ్మ, వేణునాదము, గోరోమాలే కోటిలింగాలు, గోమైనంలో గోదారియుండు, పంచితంలోనే భగీరథ గంగయుండు, గోవు 4 పాదాలు 6 శాస్త్రాలు, ఓం అనే ఓంకారంలో మెలుగుచుండు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు జాన్దేవతలు, ఉదయం మొదలుకొని విష్ణు భార్య లక్ష్మీదేవి, బ్రహ్మ భార్య సరస్వతీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుని భార్య అరుంజ్యోతిదేవి, పంచపాండవులు భార్య ద్రౌపదీదేవి, శ్రీరాముని భార్య సీతాదేవి, కృష్ణమూర్తి భార్యలు రుక్మిణి సత్యభామ, ఎనుమండగరు కొలువై కూర్చుని, ఆడువారు చేసిన పాపము ఎందుబోవు కృష్ణ అంటే, అంటు కలిపిన పాపం పోవు, ముట్టు కలిపిన పాపం పోవు, గోవును తాకిన పాపం పోవు, కని చేసిన పాపం పోవు, కానక చేసిన పాపం పోవు, సర్వ అంగుని పూజలు చేస్తే సర్వదోష నివారణ, ఇట్టి గోవాగ్న చరితం ఫలితం వస్తుంది కృష్ణ. ఎట్లా వస్తుందో, ఎలా వస్తుందో, 3 వేలు చేసే ముక్కర పెట్టుకొని, 4 వేలు చేసే నల్ల పూసలు కట్టుకొని, 10 వేలు చేసే పసుపు కుంకం పెట్టుకొని, 1,000,000 వేలు చేసే కోక కట్టుకొని, 1,00,000 వేలు చేసే రవిక తొడుక్కొని, లక్ష్మీదేవి కొలువుకు వస్తుంది కృష్ణ. కడగండి కాళ్ళు, వేయండి పీట, అలంకరించండి అక్షంతలు, ఎత్తండి ఏకు చక్రాలు, పట్టండి పమిదంతనాలు, కాలే కాలే గడ్డపారాలు, కడగా వేసి మండే మండే పెన్నాలలో మన్ను జల్లి, వజ్రదొండ పురుగులను పాలద్రోలి, దేవాంగ వస్త్రాలు తెరలబట్టి, దేవాని లోకాన ఉందున, భూలోకానికి పోదున, సర్ది ఎన్నాని కాన తీయన్న, ఇస్తినక్క అడిగి తినన్నా, ఇంకా ఏమి కోరుతావో కోరవమ్మ శ్రీ మహావిష్ణు భక్తురాల, నాకు మా అమ్మకు మా అమ్మగారి అమ్మకు ముప్పొద్దులేసి ముద్ద పసుపులు పూసి ముని మనమల్నెత్తి ముజ్జోలలు పాడి, ముత్యాల రత్నాల సొమ్ములు పెట్టి, ముప్పులేని 5వ తనాన్ని కోరుతుందేవా, ఇస్తినక్క అడిగి తినన్నా, ఇంకా ఏమి కోరుతావో కోరవమ్మ శ్రీ మహావిష్ణు భక్తురాల, నాకు మా అత్తకు మా అత్తగారి అత్తకు ముప్పొద్దు లేపి ముద్ద పసుపులు పూసి ముని మనమల్నెత్తి ముజ్జోలలు పాడి, ముత్యాల రత్నాల సొమ్ములు పెట్టి, ముప్పులేని 5వ తనాన్ని కోరుతుందేవా, ఇస్తినక్క అడిగి తినన్నా, ఇంకా ఏమి కోరుతావో కోరవమ్మ శ్రీ మహావిష్ణు భక్తురాల, భూమల్లా ఏలేవారి కూతురునై, భూచక్రాలేలే వారి కోడల్నై, కోటొక్క గొలుసును కొడుకును గని, 1,00,000 వేల రాజ్యమేలే, 15 పుట్ల పప్పు, 10 సదుము ఉప్పు, 16 పుట్ల సున్నం, గుమ్మడికాయ ఎంత ఇంగువ కోరుతుందేవా, ఇస్తినక్క అడిగి తినన్నా, ఇంకా ఏమి కోరుతావో కోరవమ్మ శ్రీ మహావిష్ణు భక్తురాల, కోస్తీ గొజ్జంగి పూలు చేస్తే మహేశ్వరుని పూజ, మోస్తీ కాశీ కావిడి మెట్టెక్కి, ఎరవ చూస్తే గట్టెక్కి, కైలాసం చూస్తే తిరిగొచ్చి, దివ్య నదులన్నీ చూస్తే మళ్ళీ వచ్చి మహానదులన్నీ చూస్తే, గట్టు కింద ఉండే కరజనులారా, గడ్డి పూరి మేసి గంగ నీళ్లు త్రాగి తులమ్మీకు పలమ్మాకు, కృష్ణమ్మ కృష్ణమ్మనగాచే గోవుల్లారా, గడ్డి పూరి మేసి గంగ నీళ్లు త్రాగి తులమ్మీకు పలమ్మాకు, ఇట్టి గోవాగ్న చరితం ఉదయం పఠిస్తే కాశీలో 1,000,000 గోదానాలు చేసిన ఫలితం, మధ్యాహ్నం పఠిస్తే మహాదోష నివారణ, సాయంకాలం పఠిస్తే సర్వదోషాలు నివారణ. గో మహాలక్ష్మే నమః.